మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాల గురించి, రత్నధారణ. అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది. ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి, నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా, రత్నం ధరించగానే ఒక్కసారిగా దశ మారిపోతుందా? కొంతమంది కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు, ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు. అది ఎంతవరకు నిజం? అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం. బుధగ్రహానికి సంబంధించినటువంటి రత్నం కనుక చూసుకున్నట్లయితే పచ్చ అంటారు. ఆ యొక్క పచ్చని చిటికిన వేలికి ధరించవచ్చు. మినిమం 3 క్యారెట్లు, మ్యాక్సిమం ఎంతైనా ధరించవచ్చు, మీ ఇష్టం. అయితే ఇక్కడ ఈ పచ్చకి సంబంధించిన విషయంలో చాలామంది వ్యాపార అభివృద్ధి కోసమని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే మీకు బుధుడు వ్యాపార అభివృద్ధి ఇచ్చే దాంట్లో ఉన్నాడా లేదా, వ్యాపార యోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడా? న్యాచురల్ పోర్ట్ఫోలియో బుధుడిది వ్యాపారమే, కానీ ఆ బుధుడు పాడయ్యాడు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభము ఉండదు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎలా అంటే ఒక పెట్రోల్ వెహికల్ ఉంది, అందులో పెట్రోలే వేయాలి, తీసుకెళ్ళి కిరాసనాయిలో వాటర్ వేస్తానంటే అది కదలదు. అలాగే మనం ఏంటంటే బుధుడికి సంబంధించి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లగ్నానికి శుభుడా పాప బుధుడు అని తీసుకోండి. అది ముఖ్యంగా వృషభ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి, మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి, అలాగే కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి, తులా లగ్నానికి భాగ్య వ్యయాధిపతి, మకర లగ్నానికి షష్టమ భాగ్యాధిపతి, కుంభలగ్నానికి పంచమ అష్టమాధిపతి అవుతాడు. వీరికి బుధుడు శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శుభుడు శుభుడుగానే ఉన్నాడా పాడయ్యాడు? ఎందుకంటే ఇంట్లో పిల్లవాడే మనవాడే, కానీ మీరు పాడైతే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తాం కదా మనం. అమ్మో ఇంట్లో ఇప్పుడు వ్యసనాలకు గురయ్యాడరా, ఇంట్లో డబ్బులు అందుబాటులో పెట్టకండి అంటాం. అలాగే బుధగ్రహం తొందరగా పాడవుతుంది. బుద్ధి అంటారు, అందుకే బుద్ధి తొందరగా మనకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి బుధుడు పాడైతేనే పెట్టుకోవాలి, కానీ పాడైతే పెట్టుకోకూడదు. పాడు కాకపోతేనే పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, పాడైన గ్రహాన్ని పెట్టుకుంటే బలం పెరుగుతుంది కదా అనుకుంటారు. పాడైతేనే పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ పాడవడం అంటే ఏమిటి? పాపగ్రహాలతో పాడైపోయాడు, దోషం వచ్చింది బుధుడికి. అలాంటప్పుడు ధరించకండి దయచేసి. దానివల్ల అనవసరమైన వాగ్వివాదాలు, గొడవలు, గందరగోళాలు అవుతూ ఉంటాయి. అలాగే ఈ బుధగ్రహానికి సంబంధించింది శుభుడయ్యాడు, కానీ పాప అయితే మరి పెట్టుకోవచ్చా అంటే ఒక్కసారి కొన్ని లగ్నానికి పాపే కానీ శుభగ్రహాలతో ఉండి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, పాపి ఏ లగ్నానికి అవుతాడు? మేషలగ్నానికి కంప్లీట్గా పాపి 3వ 6వ అధిపతి, పూర్వజన్మ కర్మనిచ్చే గ్రహం అవుతాడు. అలాంటప్పుడు కంప్లీట్గా పాపి. కానీ ఇదే బుధుడు కనుక కొంచెం శుభగ్రహాలతో కలిసి ఉన్నట్టు 2వ అధిపతితో కలిసి ఉన్నాడు అన్నప్పుడు మీడియేటింగ్స్ ద్వారా డబ్బులు ఇస్తాడు అక్కడ. ఎందుకంటే 3వ అధిపతి అయ్యాడు, లోన్స్ ఇప్పించడం ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇట్లా ఏంటంటే ఒక ప్లానెట్ బాగుందా బాగోలేదా అనేది చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ ఒకటే, బుధగ్రహానికి సంబంధించిన రత్నం ధరించేటప్పుడు బుధవారం నాడు ఉదయం 6 నుంచి 7:30 మధ్యలో పెట్టుకోవడం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రత్నాన్ని ధరించేటప్పుడు విష్ణు సహస్రనామాలు చేయడం, ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయడం చేయండి. బుధుడిది చాలామంది అంటుంటారు, ఏమంటే బుధగ్రహంతో పాటు ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్స్ పెట్టుకోవచ్చా అని. ఇక్కడ ఒకటే, చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. బుధాయిత్య యోగం ఉంటే రవికి బుధుడికి సంబంధించిన కెంపులు ప్లస్ పచ్చలు కలిపి పెట్టుకుంటారు, లేకపోతే పచ్చలు వజ్రాలు కలిపి పెట్టుకుంటారు. ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఆయా గ్రహాల యొక్క కలయిక అద్భుతంగా ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఇది ఫస్ట్ ఆప్షన్. రెండవది ఆ శుభుడు శుభుడుగానే ఉన్నాడా, పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి. మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా. ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో కోటీశ్వరుని అయిపోతాను, 1000 కోట్లు సంపాదించేస్తాను, 100 కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి. కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది. అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే బెటర్. దాని బదులు చక్కగా ఓ పంచముఖి రుద్రాక్ష ఏదో మెడలో వేసుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది. అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే మరొకటి లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రత్నం తీసుకున్నారు, సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు, ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి, తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి, దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి. అది కూడా ఒక మంచి రోజు. రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు, ఆదివారం పెట్టుకోండి. చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే 6:30 to 7:30 మధ్యలో, అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి. అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి. అంటే అట్లాగా పగడం ఉంది, పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పగడమే యోగకారకుడు అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పగడంతో పాటు ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే స్ఫటిక మాలలో పగడం పెట్టుకోండి, అప్పుడు అది కంట్రోల్నెస్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నాము, మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారా, లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి. లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా, అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారు, నిజంగా ఆ ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు భయాలు పోవడానికి కోసం పెట్టుకుంటున్నారా, అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయాలి. మరికొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి, ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దాం అనుకుంటున్నాం అంటూ ఉంటారు. అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి. అంటే ఏమిటి, లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి, అప్పుడు చదువు పెట్టుకోవచ్చు. లేదు వ్యాపారంలో రాణించాలి, బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు, కానీ పాడైపోయాడు బుధుడు, అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు, అంటే రూబీ అసలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటిది, ముందే అది నష్టంలో నడుస్తుంది, ఉన్న రెంటే కట్టలేకపోతున్నారు, ఇంకో 2 షట్టర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందండి, ఇంకా రెంట్ బర్డెన్ అవుతుంది కదా, ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ. సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నారు. లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం, ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి, గుర్తుపెట్టుకోండి. అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటి తెలుసుకోగలగాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో 4/8 కనెక్టివిటీ అంటారు, అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది. అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్ష కానీ పెట్టుకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి, ఏం రత్నం పెట్టుకోవాలంటారు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి. అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ 1 ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు, ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా. మూడోది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, ఇంకా అసలు విశ్వ విజేత అయిపోతారు అనేటువంటి ఎక్కడ ఏ పురాణాలు లేవు, గుర్తుపెట్టుకోండి.
అగ్నిపురాణంలో మాత్రం చాలా స్పష్టంగా రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా. కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడా కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం, మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది, మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది. అంతవరకు ఉంటుంది దాని ప్రభావం. అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అని అనుకోకండి. అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది, అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.